ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఏందల్లుడు పిడా తెచ్చి బండి ఆపుతివి, గొంత భయం కాలేదు. ఏందల్లుడు బండి ఆపుతివి? నేను పిలిచినత్తమ్మా నీకే వినవాడనట్టున్నది, ఏమో ఆలోచించుకుంటా పోతాను. ముచ్చట ఏంటిదంటే మన గడి మైసమ్మ ఉన్నది కదా, ఆడ మైసమ్మకి వేద్దాం అనుకుంటాను. ఓ 10 మంది దాకా కూడిర్రు. నీ కొడుకులకు ఫోన్ చేస్తేనేమో సప్పుడు చేస్తలేరు. మరి నీకన్నా చెప్పుదాం కూడతావేమో అని మీ ఇంటి మొక్కన వస్తాను. నువ్వేమో ఇటేటో పోతావు కదా, కూడతారా మరి ఏమంటావు? మైసమ్మకి చేస్తాను రా అల్లుడు. పాలకు ఏ పాటు పడతాను అల్లుడు? 1000-1200 పడతాయి కావచ్చు అత్తమ్మా. అబ్బా 1000-1200 మరి బాడుకావులు ఏ సప్పుడు చేయలేదు మరి. అల్లుడు నేను నా కొడుకును నా కోడళ్ళను ఈసారం చేసి చెప్తా. సరే ఏ ముచ్చటైనా తొందర చెప్పు. నువ్వు చెప్పేదాన్ని బట్టి మేమన్నా సూత్రాయించుకుంటాం. సరే బిడ్డ చెప్తా, వాళ్ళతో ఫోన్ చేపిస్తా. ఎటు పోదు మొదలు, పెద్దోనింటికి పోదునా చిన్నోనింటికి పోదునా? ఈయనింటికి పోతున్నావు ఈయనకి కోపం, ఈయనింటికి పోతున్నావు ఈయనకి కోపం. నేను ఎటు పోను, నడవనే ఉండి విత్తా. ఏం చేస్తాను? వారు పెద్దోడా వారు చిన్నోడా ఏం చేస్తాను రా లోపల ఉన్నారే వా కోడన్లు. అగా ఏందమ్మా ఏందే ఆడ పువ్వు తింటుంటే ఏంటమ్మా ఏమో మొత్తుకుంటావు? ఏటో తయారైన రేంద్రా ఎటు పోతాండ్రు? పత్తిలా గడ్డి బాగా అయిందత్తమ్మా, పత్తిగలా పోతాను. నువ్వెటు పోతానవురా? ఒడ్లు చెక్కవాలి. అరే ఇంతంత బుక్కడం తిందామన్నసరికి చిన్నోడా అని పిలుస్తావు, ఏమైందే? ఏందంటానవేంద్రా? ఆడకట్టుకు మైసమ్మకు చేస్తానరట. రాజుబాబా ఫోన్ చేస్తే ఎవరేం సప్పుడు చేయలేదట కాదురా, పాలకుండా అన్నారట కదా. చెప్పవేమ్రా? ఏం చెప్పమంటావే? పెట్టి వాళ్ళు తినన్నాడు. ఆడగొత్తి ఆడ పాలు కూడాలి, ఈడగొత్తి ఈడ పాలు కూడాలి. పైసలు లేవు. కూడితే మూడు అత్తమ్మా మేము కూడా. అవురా వర్షినోడా చెప్పే. ఏమవు వాళ్ళు అన్న తిన్నావు కదా. అవని మాకెందుకు ఆరాటం, పెద్దోళ్ళకి వాళ్ళకే పట్టింపు లేదు. మాకేదద్దు. పోరే నిలబడి చూస్తున్నాడు, పా సర్ది పెట్టుపా. అరే ఆగవేంద్రా? ఏం ఆగలే, మేము పెట్టుబడులు పెట్టామానే, మాకు ఖర్చు ఉంటుందానే. ఆగురా నీ అవని ఏం ఆగలే, పైసలు లేవంటే పోరి నడు పా పొలం కడుకోపన్నాడు. ఏంది ఎవరు చేనులో పోవలేదు, ఇన్న ఉండు. ఎందుకత్తమ్మా నువ్వు కలిసేస్తావా? ఎవరినే పట్టెత్తవా? పట్టి కలిసేస్తావా? ఇన్ని రోజులు చేసి పెట్టలేదు ఆ బిడ్డలాల మీకు, ఇంకా చేసి పెట్టానా ఐసుదాని లెక్క. మరి ఎందుకు ఆడుతున్నావు అత్తమ్మా? ఏమన్నాడు? అరే ఆగులే, ముచ్చటినారు మానినారు. ఏమన్నా అంటే ఇటు గుంచుతారు అటు గుంచుతారు. ఏదో చెప్పత్తమ్మా, చెప్పుతో వాళ్ళ నిలబెట్టి ముచ్చట ముచ్చట అంటే ఏడే ముచ్చట. ఆడకట్టు మీద మందందరు కూడి మైసమ్మకు చేయబట్టే పాలకు పొత్తు కూడకపోతే ఎత్తరా? 10 మందిలో ముచ్చట కాదు, ఇచ్చేది మనం పోతుందిరా. ఆ పొత్తుదే నువ్వే కూడుకోవే, పైసలు లేవు. గట్లంటేటరా పురాదిగా కూడుకున్న సగానికన్నా కూడొద్దారా? ఆ సగాన్ని కూడా నువ్వే కూడే, పైసలు లేవంటే నువ్వు. ఆడు చూస్తే అట్లా నువ్వు చూస్తే ఇట్లా, ఇద్దరు కొడుకులు ఉన్నట్టే గాని గిట్లుంటే ఆదిరా. నా తిప్పలేందో నేను పడతా గాని. అవు ఓ కోడన్లు, ఇంకో 2 వద్దులు అయితే ఆషాఢం వెళ్తుంది. ఎల్లమ్మ మొక్క అట్లనే ఉండే. ఏం చేద్దాం? అవుగా ఏం చేద్దామంటే వేందే? మరి ఏం చేయమంటావత్తమ్మా? పైసలు లేవు. ఇవాళ ఇంటికాడు ఉన్నారు కదా, ఇక ఆయనతో పని చేద్దాం. మరి ఏం పని? ఎల్లమ్మ కాడి కోడి పిల్లని కోసుకుండే. మరి కోని వద్దామంటే కూడా పైసలు లేవే, లేవు పైసలు లేవు. పోరిపా ఇటు నిలబడవు, నడు పా పొలం కడుకోపా. ఏందిరా లేవే పైసలు? ఇద్దరు కొడుకులు ఉన్నారు, గిట్లుంటే ఆదిరా. ఇచ్చేది మనం పోతుంది కదా. ఇంట్లో దేవుని కన్నా పైసలు పెట్టి కోడి పిల్లని తెచ్చుకొని కోసుకోరారా? లేవత్తమ్మా, లేనేం చేయమంటున్నావు? ఏడవమ్మంటున్నావు? ఇన్నొద్దులు నా కోడళ్ళకే ఇగురం ఉందనుకున్నారా? నా కడుపులో పుట్టిన మీరు కూడా ఇగురం నేర్చినారా? ఇంకా 4 గళ్ళ దానికంటే పొత్తు కూడకపోతుంది, ఇంకా 2 గళ్ళ దానికన్నా పొత్తు కూడా రారా? కదని కూడా ఖర్చు పెట్టి రారా? ఇగో అవ్వా మాకు పందిరది, మా దగ్గర పైసలు లేవు, మేము రాము. పోరిపా నడు పోయేస్తాం అవ్వా. ఏడిపోతావురా? ఎంత పోతా పోతా నువ్వుతున్నావు? ఆగో అవునే ఏ పాటి ఖర్చు అవుతుంది?
తిప్పు కొడితే 500 రూపాయలు కూడా కావే 2 కొబ్బరికాయలు ఓ కోడి పిల్ల అవ్వ ఈ పాటి కూడా పెట్టుకోరానే కోడి పిల్ల ఖర్చు కూడా పెట్టుకోరానే మీరు పిల్లగాళ్ళు ఉన్నారు కాదే కక్కుడు ఏరుగుడు ఆ పసక దినం కాదే ఆశపడితే అమ్మా ఎక్కువ రకే 500 ఏదో నువ్వే పెట్టుకో ఆ మొక్కేదో నువ్వే తీసుకో ఉండమంటావా పోమంటావా అంతే అయ్యో మీరేం పెట్టకుండిరా మీరేం పెట్టకురి ముళ్ళలు కట్టుకొని దాచి పెట్టుకోండి కానీ మీకోసం ఏమని పెడతారా మా పోరగాళ్ళు మా మనవరాళ్ళ కోసం పెడతారా మీరు పెట్టకుర్రి ₹1 ఇడిపియకుర్రి బిడ్డ ఇడిపియకుర్రి అబ్బా నువ్వే ఖర్చు పెడతావానే నేనే పెడతారా నేనే పెడతా అయితే ఒక్క నిమిషం ఆగే అన్నా ఎటువైంది బాడుకవులు మేము ఇన్నే ఉంటుంది ఎటువైండురా అవ్వా ఇగో ఏ రాయరా రా నానే రాయ్ చెప్పే చెప్పు ఏంటిది రాది అరే ఏమేమి తీసుకురావాలో చెప్పే పైసలు ఇస్తానుగా నువ్వే అయ్యా సామాన్ చెప్పు కోడి పిల్ల కొబ్బరికాయ ఊదుబత్తీలు పసుపు కుంకుమ పసుపు కుంకుమ కళ్ళు గింతిక మాత్రం తెలిసిన వాళ్ళకు తేనీకి తెలుస్తలేదా ఇక మాత్రం ₹1 ఇడిపిస్తలేరు పైసలు లేవు అన్ని తెలిసే కానీ పైసలు లేవు పైసలు లేవే అబ్బా ఇక చెప్పిండ్రు కదరా మీ పెళ్ళాలు చెప్తారు కదా రాయిది సరే అవునే ఓ సైపిని నువ్వు పూరీలు చెయ్యి ఓ చిన్నదానా నువ్వు రొట్టెలు చేసుకురా రొట్టెలా ఏరాలత్తమ్మా ఇగో గవాన్ని చెప్పకుర్రి పైసలు ఖర్చు పెట్టి మొత్తం సామాన్ తీసుకొస్తాను కదా ఇక నువ్వు పూరీలు చెయ్యి నువ్వు రొట్టెలు చేసుకురా మనం ఉడుకుడుకు రొట్టెలు చేద్దామే ఉడుకుడుకు రొట్టెలు చేద్దాం మనం బాడుకోవు రాసి రావురా నీ రొట్టెలు ఉడుకుడుకు రొట్టెలు బొడ్ల సంచి తర్వాత గాని సామాన్లు అన్ని అల్లనే రాయిర్రి ఇంట్లోకి వెళ్ళి నేనైతే ఏం తేను ముందుగానే చెప్తాన్నా ఆడికి పోయినాక ఇది అది అని నన్ను ఎవ్వలేమనద్దు అయ్యో అన్ని రాపిస్తానే అన్ని రాపిస్తా అన్ని రాపిస్తా ఇక మాతులు మా ఉన్నాయి గాని రాయిదా ఏం చూస్తా నువ్వు రాస్తానని అవని చెప్పు ఇంకేమేం కావాలో రాపి అత్తమ్మా అన్ని యాదికేసుకొని రాపి నా ఇంట్లోకి వెళ్ళి కూడా ఏం దేని నేను ఏం దేకుర్రే ఎవ్వరేం దేకుర్రి అన్ని నా పైసలు పెట్టే రాపిచ్చి అన్ని దుకాణాలకు వెళ్ళే కొనిపిచ్చుకొస్తా గాని ఇంత ఎక్కువ తక్కువ రాయి మళ్ళీ అడిగి పోయినాక సరిపోకపోతే అదో గోళ్ళు ఏ రాసిన జో మీ ఇగురం అన్ని రాపిస్తానే అన్ని రాపిస్తా మంచిగానే ఇగురం పొంది అన్ని రాపిస్తాండ్రు గాని అవునే పిల్లగాని లేరే ఆగో నువ్వు వచ్చి ఇప్పుడు చెప్తే పిల్ల ఇంకింట్లోనే ఉంటుందా ఎప్పుడో బడికిపోయింది పిల్లగాళ్ళు అని నన్ను అడగబడుతుంది అవునే చిన్న పిల్ల ఎట్లయిందే నా పొల్ల బడికేం పోలే ఏడ్చుకుంటే ఏడాడుతాందో అవ్వ తీర బిడ్డ బడి దొంగ అవుగా అవురా వారి పోయి ఆ పిల్లని బడికా నుంచి తీసుకురా ఇక తీర్థం పోగా పిల్లగాళ్ళని తీసుకుపోరా ఎట్లుంటదిరా తీసుకొస్తా తీయే పోయి పో ఇక పిల్లగాళ్ళని తీసుకుపోయి ఇగురం అని ఉన్నదో లేదో ఇది ఆ కమ్మ చింపి తీసుకో ఇది ఎత్తా మీరు తెచ్చురాద్దు నన్ను వెనక సీరు పేరునాలు పెట్టురాదు మొత్తం పడకరా మా మంచికత్తా మర్చిపోయేవత్తమ్మా మాదెత్త తీరు పో బడికాయకి కింద రాసింది దుకాణం దొరకదే తువ్వంటారంగా దొరుకుతుంది మాటలు కానీ ఓరా పాడుతా ఉన్నాడు ఈ ఇగురానికి ఏమి తక్కువ లేదు ఇద్దరికిద్దరు అస్సలు మోపారు మానం పోతుంది చెప్పుకుంటే ఇద్దరు కొడుకులాట అవ్వ 500 రూపాయలు కూడా పెడతలేదు ఏం చెప్పుకోవాలి సామాన్ తెచ్చి ఎవరి దాళ్ళకి అప్ప చెప్తా అప్పుడు చేయకపోతే చెప్తా అమ్మలాల ఈ బ్యాగ్ మూసుకే సగం అవుతాను అవునే అమ్మ ఇవాళ చెల్లి ఇంటికానే ఉందా చెల్లె గురించి నీకెందుకే ఏమైనా చెల్లె చెల్లె అని అంటావు అలా గురించి నీకేమిటి సపరేట్ కదా ఏమో అవునే మా అవ్వ సామాన్ తెచ్చిచ్చిందానే మా తెచ్చింది పూరీలే అన్నట నేను చేస్తా నువ్వు కాదు పా నాకు పని పెట్టినావా ఇంకా మరి ఒక్కదాన్ని చేస్తా సరే నడు భవానీ ఈడేం చేస్తానమే ఏం లేదు మాటనే కూర్చున్నా అది మా అవ్వ సామాన్ ఇచ్చిందా మా తెచ్చింది రొట్టెలు చేసినావానే
చెయ్యలే, నాకు శాతం అయితే లేదు, నేను చెయ్య. ఓ చెయ్యవా? ఆడికి అయిన తర్వాత అన్నవాదనం కూడా మావ ఇజ్జత్ ఇస్తుంది. జర రెండైతే రెండు చేయిపోయేసారా? ఏహే నేను చెయ్య, నాకు శాతం అయితే లేదు. సాధన అయితే లేదు. ఓ బోల్ ప్యానెల్ ప్యాకెట్ ఇంకోటి ఎక్కువ తీసుకుపోదాంతి, ఏం కాదు. నువ్వు ఎట్లా అంటావు కానీ అడుగు ఏమైనా చూడు మామ ఏం చెప్తుందో. ఏమన్నీ అయ్యని నేను చేయలే అంట. ఇగో మిల్కీ అని ఇంకో డ్రెస్ అయిపో కొత్తది. ఇంకో డ్రెస్సా? ఈ డ్రెస్కి ఏమైంది? మంచిగా ఉన్నది, ఇంతకంటే మంచిగా ఉన్నారా ఎవరైనా పోరాళ్ళు? అరే అయిపోయే ఏం కాదు. ఏహే మంచిగా ఉంది, పా ఇట్లనే పోదాం. రెండు రొట్టెలు ఏమంటే ఇప్పుడు వాళ్ళకి పడుతుంది. ఇప్పుడు నీకు రొట్టెలు లేకుండా ఏమైతుంది? ఎల్లి రానే వా చిన్నదానా, వా పెద్దదానా, వా పెద్దదానా సపిని ఎల్లురు ఏమైంది? తయారు చేసిర్రు అన్ని. వా చిన్నదానా ఏమైనా ఇక తాంబాలం పట్టుకరా. అక్కడ దేవుని కాడ అటు ఇటు పని చేస్తాయి. ఇటు ఎటు వేరు బాడు కావాలి వెళ్తలేరు కదా ఇంకా. అలా పెట్టన్నా పట్టుకోరాదే, గది కూడా బరువు అవుతుందా? సరే పట్టుకుంటది. ఈ చిన్న పిల్ల ఎటువైంది? అయ్యో కనవాడ ఈ పిల్లకైతే మందలిచ్చు తెలియదు కానీ చిన్న పిల్ల ఏంటట. అయ్యో ఏమిటికే మాయలమే కొంచెం పడతాను మరి దాయ పిల్ల ఇప్పుడు ఏమిచ్చుకో రెక్కపోండి. ఏమైనా ఎల్లవేమి ఆన సిరుకులు పడేటట్టున్నాయి. అల్లనే మీరు వారే అని వస్తాను. ఆ చెట్టు గిట్ట కట్టుకోండి, సిరుకులు పడతాయి. సరే నడుగురే ఇంట్లో సామాన్లు బండి మీద పట్టుకురా, మేము నడుపుతాను. వాళ్ళు మా చదువుకొస్తారా మర్చిపోకుండిరా. నడుగురే పొద్దుపోతాంది. అవ్వ పప్పి, మీరు రేపన్న ఎల్లుండన్నా చెట్ల తీర్థాలు పోతారు కదా, నన్ను పిలుస్తారా? మీ నాన్నమ్మకు చెప్పు. మిల్కీ ఇట్రా, అటు పోతున్నావు. కొంచెం మంచిగా పట్టరా. నువ్వు బియ్యం కడిగే భవాని ఇంకా పోయండి పెట్టుకో. నేను పని చేయన్నా, నేను చెయ్య. నువ్వన్న పోయే అంటే నాకంటే వెనక సిరి వచ్చింది. ఏం పని చేయకుండా మంచిగా కూర్చుంటే దానికి నేను పని చేసి పెట్టానా? నేను అసలుకే అయ్యా. గీడికి వచ్చినాక ఏం షరతులు తాగించుకుంటారే? షెరో పని చేసుకోవాలి కానీ. ఏమన్నా మా ఇచ్చం మేము వచ్చినామా? మేము వండి పెట్టడానికి నువ్వు రమ్మంటేనే వచ్చినావు. వండు మేము తింటాం. నేను కూడా కత్తి వచ్చిన, నువ్వు రమ్మంటేనే పొల్ల బడి పోంగా. అరే సపన పోయిగా బియ్యం కడుగుపోయే భవానికి కట్టలేరు కచ్చి పోయి అంటే పెట్టే. ఇగో అత్తమ్మ, నీకేమైనా పని చెప్పబుద్ది అయితే దాన్ని చెప్పు, నాకు చెప్పకు. నేను చెయ్యనయ్యా అంటే నేను తలకా దొరికినాయే, నాకెందుకు ఎత్తావు కానీ. ఇగో అత్తమ్మ, నీ ఇంటికి పెద్ద కొడదమ్మ, దానికి చెప్పు, అదే అన్ని వేసుకొత్తది. అయ్యో అమ్మ అమ్మ అనబడితేనే జావక్క అమ్మ. ఇగో అత్తమ్మ, నాకేం పని చెప్పకు, అదే చేస్తుంది నల్లమ్మకొంది. అబ్బా ఎంత కొద్దాడదానివే, పోయిన సంవత్సరం కూడా గిట్ల లోలి పెట్టుకొని చెట్ల తిట్టాలకు పోకుంటే ఎత్తివి కాదే నల్లమ్మకొంద. తెల్లారితే పొద్దుట ఊక లోలిలేనా? నీకు వచ్చేసి ఎవరికి తెలియదు, అందరికి తెలుస్తుంది. మొగన్ని కొట్టి మూలకు అంటావు నువ్వే. కొట్లాట ఉంటాను నిదాలే ముందు. అయ్యో దేవుడి కాడికి చేసుకోరాను ఈ పాపం. ఏమిటిగా గిద్ద రంగులేసాలు ఎత్తారు. వచ్చిన కాడికి ఇంకొక దాపాలని విలువనే విలువకు. మానం పోతుంది. కంపనోరు ఏడనేగ్లని తల్లి కొట్టాడు. మీ పని పాడుబడ ఎవరు చేయకుండా గిట్టల బొమ్మలలో కూకుర్రు అమ్మలారా నేనే చేసుకుంటాను. ఇంతగానే కొట్లాట అయినాక నేనే చేసుకుంటా అంటున్నా. ఆ తెలివి ముందేడవేంటి? అయ్యో కోడళ్ళు ఇట్ట దిద్దిచ్చిపోతా
వస్తారు కావచ్చు అనుకున్నా కానీ గిట్ట కొట్టారు కదా సత్తారని నాకేమెరకని ఎవరు తింటారా ఇప్పుడు చూడ కనబడుతుంది మానం పోతుంది చెట్టు తీస్తాను వచ్చిన చెయ్యకుర్రే ఏం పని చేయకుర్రి కూకోర్రి నేనే చేసి పెడతా మానం పోతుంది ఏంటి మానం పోయేది మొత్తుకుంటే పోతలేదా మానం ఊకోయే నీ బాంచనే ఏం పని చేయకే నేనే తెచ్చుకోనా కట్టెలు తెచ్చుకోనా బియ్యం కడిగి పెట్టుకుంటా ముందే వేసుకుంటా ఇదంతా లొల్లుంటున్నా సాట్ల తౌడు పోసి కుక్కల కొట్లాట అన్నట్టు అంత నీ వల్లనే సరేనే అయితే పెడితే నా వల్లనే అయింది కదా ఇదంతా నేనే చేసుకుంటా కూకోరు బిడ్డ మీరు కూకోర్రి కుక్కపోతే ఏం ఉరుకుతలేవు పోయి చేసుకోపో రమ్మన్నట్టు చెప్పినా ఆయన ఆడకమని చెప్పినా ఎవరితో ఆడుతున్నావు ఎవరితో ఆడుతున్నావు అది కూడా చూసుకోవా ఎవరున్నారో చూడవా నడు వచ్చిన వాళ్ళతో ఆడద్దే మాట్లాడద్దే ముచ్చనద్దే అని చెప్తాను అర్థమైతలే నడు అది ఆ తొవ్వ కోతుంది దాని తొవ్వే మనకు దుప్ప పేర్లు చూడు పుచ్చిపోయినాయి ఇంకొకసారి ఎవరితో బట్టి వాళ్ళతో తిరుగు బిడ్డ నీ అజకాలిగా కొట్టు చక్కగా కోడలు దొరికింది బాంచలు పని చెప్తే పేను ముంత తెచ్చుకొని చూస్తారు అవురా చిన్నోడేరా గుడికానే ఉన్నాడే కోడిని కల్లాడి పట్టుకొని వేయండు ఏమైంది నిమ్మలంగా పేర్లు చూసుకుంటా కూర్చుంటావు ఏం పని లేనట్టు ఈడ నాకేం పని ఉన్నది ఏం పని లేకనే పేర్లు చూస్తానా మరి పని అయిపోతే నడవ రాదు రాడికి గుడికాడికి నేనేడత్తారా అవునేవో సప్న భవాని పోయి ఆడ దేవుని కాడ కొబ్బరికాయ నువ్వు కోడి పిల్లని కోసుకొని రాపోండి నేను కూర్చుంటా అరే నేను ఈడు ఉంటా బిడ్డ ఇలా తీసుకొని పోయి ఆ గుడికి పోయి కొబ్బరికాయ ఉన్న కోడి పిల్లని కోసుకొని రాపోరు పొర్రే నువ్వు రాంది కోడిని ఎవరు కొడతారు కొబ్బరికాయ ఎవరు కొడతారు నువ్వు రాంది నేను పోనేమోను నువ్వు రాంది దాంతో నేనేమిటికోతమ్మా నేను కూడా బాను మరి పట్టే పేర్లుతా నేనే ఉంటా అబ్బా అమ్మలాలా ఒకదాన్ని చూసి ఒకటి మంచిగా హెచ్చరిక చేస్తాండ్రే పాయిగా పోదాం నడివే సరే అబ్బా నేను ఎప్పుడు వచ్చినా మీరు ఎప్పుడే ఇది ధరకి ఏం చేసిలే అగో ఏం చెప్పమంటావు రా నా రామాయణం ఇక నువ్వు కూడా అంటావు కదా అని రాను అవు కానీ కోడిపిల్లేదురా కోడిపిల్ల సంచలు ఉంది కానీ మేము కొత్తాం నువ్వు పోయి మొక్కుపో కొబ్బరికాయ కొట్టుకో అన్న ఆ కోని పోదప్ప ఆవు మొక్కని ఎప్పుడు కోని కొత్తావు ఎప్పుడు తింటావే అయ్యో దేవుడు మొక్కని తింటావు అంత కడిపెత్తకపోతుందా వర్షం వచ్చినట్టుంది కీస పట్టుకోండి రా దండం పెట్టుకో సంచులు ఉంది సరే మొక్కినాక పోసుడు పిల్లగాళ్ళు మంచిగా దండం పెట్టుకోని చదువు మంచిగా రావాలని వారు వారి పెద్దడా వారు చిన్నడా ఇక రాండిరా ఎంత చిరు పోతురు పోయింది మా పోతుంది దండం పెట్టుకుంటున్నా ఆడేమో అందరు దేవుని మొక్కుతుంటాను గీడ కూర్చున్నామే పో నడు దేవుని మొక్కి రాపో అది లేదా ఆడ అది యువతలకు వచ్చినాక నేను పోయి మొక్కుతా అది ఉంటే నేను పోను ఈ చిన్నదెట్లేందే ఇద్దరు ఆల్మోగలు ఆడ ముచ్చట పెట్టుకుంటారు ఆయన దాని గురించి ఇప్పుడు నీకెందుకు మొక్కాలన్న సోయి దానికి ఉండాలి కదా నువ్వైతే మొక్కు కానీ కానీ పిల్లలకు బొట్టు పెట్టు మంచిగా మొక్కి రాదే చదువు మంచిగా రావడం పట్టు పెట్టండి పంచం చల్ల కూర్చో అవిల్ల ఇది అంటే మీ అవ్వ కేసు ఉంటుంది కదా కొబ్బరికాయ కొట్టు బిడ్డ ఇక అదంటే లేకపోయే నువ్వు ఓటు కొడతావా అది ఓటు కొడతావా అని పట్టుకొచ్చిన కొడితే రేపు సాయంత్రం కొట్టు మంచిగా మొక్కు బిడ్డ అందరు మంచుకుంటారు పంచం నువ్వు వెళ్ళవా తల్లి చల్లగా చూడు
దేవుని కాడు కూడా ఇదలు మీది పోయే మామ మళ్ళీ తిడుతుంది పో జరా పో మామ తిడుతుంది పోయే జరా ఓకేరా మీ ఆడల గుణం ఏందో ఏమో ఇగో నువ్వు ఊకొరిచ్చినా అనుకో ఇంటి మొక్కన ఇంకా సపడేక నువ్వు ఇంత ముందుదాని ఏందే ఎప్పుడు ఒకటే పట్టు పట్టిందే 3 కాళ్ళు ఏమైందే అయ్యో అయితే అని కానీ పట్టు వాళ్ళు అక్కడ ముచ్చట పెట్టుకుంటుంటారు నువ్వేమో ఇక్కడ పని చేసుకుంటుండు మనకేమైనా ఇదే అయితే తొందరగా కానీ పోదాం అంతే కానీ నువ్వైతే కోడిపిల్ల పోయిపో మీ తమ్ముడిని పట్టుకోమ్మను కొయ్య శాత కాకపోతే పట్టుకోవడానికి ఏమైతుంది పిలిచి పట్టుకోమ్మను జల్లి కానీ పో మీ అన్నగాడే కదా కోసేది ఏమైందే పట్టుకోద్దమ్మా ఏమైందే భవాని మరి భవాని ఏమైంది ఏమైందే ఊరి లోపలికి రమ్మంటే రాకపోతే నా మీద సెత్తుతోటి దేవుని కాడికి వచ్చిన కడకి ఇట్లా కూర్చుని రానే చూసినావా ఏమైందో ఏమో తప్పైందని దండం పెట్టి దేవునికి ఏమో అక్క కళ్ళకంతా చీకట్లు వచ్చినట్టు అయింది గద్దే కనవాలే నువ్వు పట్టుకోకపోతే నేను కింద పడదు నా తలకాయ వలిగి రద్దు అక్క అయ్యో పూరి గట్ల నువ్వు మాట్లాడుతున్నావే గుళ్ళ కూర్చొని గట్ల మాట్లాడకు తప్పైంది దేవుడా భవాని ఎంత కోపం ఉన్నా కింద పడతా అంటే చూసుకుంటుంటానా అని అవ్వా ఎల్లవ తల్లి నీ బాంచను నా కోడల నువ్వే కలిపినావు తల్లి నీ బాంచను ఏంది బిడ్డ ఒకరి మీద ఒకరు షరతుల పొద్దు ఉంటారా మంచిగా ఒకరికోరు కలిసిమెలిసి ఉండాలి ఆపద సంపత్కి ఒకరికోరు అక్కడికత్తరు కాదు బిడ్డ చూసినావా ఆపకుండా పట్టుకే కింద పడకుండా అది లేకపోతే చూసి రానే మీరు ఇట్లా మాట్లాడుకోవాలనే ఎల్లవ తల్లి ఇట్లా చేసింది తల్లి చల్లని తల్లి బాంచను ఎల్లవ తల్లి చల్ల ఉంచు బిడ్డ ఏమైంది తప్ప భవాని కళ్ళు కింద పడ్డది వదినే మీరిద్దరు మాట్లాడుకుంటారా పిల్లగానికి ఏంటి మాట్లాడుకోకపోతే ఏంటి మేమన్నా మందిమా యారాళ్ళవేనా నాకు అర్థమైతే అరే నీకు అర్థమయ్యేటట్టు నీ మా చెప్తా కానీ పాండి పోదాం ఈ పిల్లగాన్ని ఏడిపోయినరు కదా ఓ పిల్లగాన్ని పోతాడు ఇప్పుడు నిమ్మలమైన నానే పానం వెళ్ళగలే మరి ఓ సీనా ఇంత బొట్టు పెట్టించుకొని రాపో దేవుని దగ్గర పోయి మొక్కుపోని మంచిగా మొక్కుకొని రా ముక్కుపోయి రాదే కొన్ని కోసిన ఆవిడ ఎవరు వాడి కోసమ్మా అసలు పొలగలిపోతాను వా పిల్లగాండు ఈ లాగనే ఆగరే సప్నా పూరీలు చేసినవేమో కావే ఎక్కడనే అవి ఒకడనే అత్తమ్మా ఇల్లున్నాయి నానమ్మ అయ్యో గివే చేసుకొచ్చినవే అంటే అత్తమ్మ చేసేటప్పుడు మా మందమే అనుకొని చేసిన అత్తమ్మ ఇప్పుడు ఏముంది అత్తమ్మ తలిని తీసుకొని తిందాం మనిషి కూడా అత్తది ఇక అత్తమ్మ అవ్వా దేవుని దగ్గర కళ్ళు మొక్కినావానే మొక్కిన బిడ్డ మరి ఒక గ్లాస్ పోతా నీకు పోయి అన్ను నువ్వు ఇద్దరు పోసుకోరు కోడళ్ళకు కూడా ఇంత పోయి మా కదత్తమ్మ అరే అద్దంటే మంచిగా ఈత కళ్ళు తీయ ఉంటది అన్న వాళ్ళు ఇక కళ్ళు తాగరట్టుగానే అవ్వకింత పోసి మనం తాగుతుంది పట్రా పోయి కళ్ళు పోసిన తవుడు అవ్వకి అది అవ్వా తీసుకో అన్న నీ తీసుకో గిలాసు ఈ పప్పి పిల్ల ఏంది అదేమైంది ఇంకా అత్తలేదు నీళ్ళకని అయ్యో ఏమైంది పిల్ల అదేనా అడు కూర్చో కూకో కూకో గిలాసు భవాని అన్న మీ నానమ్మ అంటది నా మనవరాళ్ళు దొరకపోయి రవ్వ చెట్ట తీస్తారని ఏమన్నా పెట్టిరా లేదా అంటది ఇగో గిలాసలేవిరా ఆనే పోతాం ఇగో తొందరగా నిన్ను రుజరా ఇగో చినుకులు పట్టట్టుంది
సినుకులు పడితే మళ్ళీ ఉరకాలి ఏంటన్నయ్యా నిరుడు అందరూ చెట్ల తీర్థాలకు పోతా అంటే నా పానం అంతా నీళ్ళాయే. ఇద్దరు ఆడళ్ళు లొల్లి పెట్టుకొని ఎవ్వరు రాకపోతుంది. గిట్ల కూడుంటే ఏంది బిడ్డ మంచిగా. ఇప్పుడు చూడు ఎంత సంబరం అనిపిస్తాను అందరం కూడుంటే. అత్తమ్మ ఇప్పటి నుంచి మేము మంచి గూడుంటాం అత్తమ్మ. నిన్ను కుసుండ పెట్టి చాదుకుంటాం. మేము మంచిగా కలిసి ఉంటాం అత్తమ్మ. నువ్వేం రంది పెట్టుకోకు. తినురి తిను బిడ్డ, మీరు కూడా తిను. అక్క నీకు ఉల్వకాయ అంటే ఇష్టం కదా, నేను ఎంత పట్టు. నాకు ఉల్వకాయ ఇష్టం అని నీకేం తెలుసే? తెలుసక్క. నీకు లివర్ అంటే ఇష్టం కదనే, నేను ఎత్తపట్టు. ప్లేట్ దిగి. అయ్యో ఇగో మరి నాకు లివర్ ఇష్టం అని నీకెట్లా తెలుసక్క? నాకు ఉల్వకాయ ఇష్టం అని నీకెట్లా తెలుసో గట్లనే తెలిసే. ఇక సబిని అత్తమ్మ నాకు పూరి ఇస్తాను బిడ్డ. ఇద్దరకేళ్ళకి ఇట్టామని ఉలవకాయ కార్జాలు అన్నీ వేసుకొని తింటారే. భవాని కళ్ళు లేదా అనే జర కళ్ళులో మనం ఇన్ని 2 ముక్కలను ఉంచురా జర. ఏ ఊకోరా, పోరగాళ్ళ నీరు కట్ట కూడా నిమ్మల లేకుండా చేస్తారు. తినని మేము అదంటున్నామా కళ్ళులో మనం ఇంకంత కోపం కాదురా, అప్పటికి ఇంత మైసమ్మ బొక్క రాదా, అది బిందురు తీరి.